మీ దగ్గరికి వస్తానండి. తాడూరు శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో ఉంది. ఏం చేయబోతున్నారు మీరు? మా కోర్టులో ఎందుకుంటుంది సార్? అది విత్ ఇన్ ది వాళ్ళ ఇంటి గొడవనా, అది పార్టీ గొడవనా ప్రజలకు అర్థం కాకుండా ఉంది. కాకపోతే ఇది సస్పెన్షన్ లో సస్పెన్షన్ అంటే ఏంటి అంటారా? ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో సస్పెండ్ చేశారు. 0 అంటే ఆల్మోస్ట్ ఆల్ సస్పెండెడ్. సో ప్రజలు సస్పెండ్ చేసిన పార్టీలో మళ్ళీ ఇంకా ఈ సస్పెన్స్ల యొక్క గోల. రెండో విషయం ఏంటంటే, బీజేపీ పార్టీకి వాళ్ళ ఇంటర్నల్ గురించి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ గురించి బాధర్ లేదు. మాకున్నదల్లా తెలంగాణ ప్రజల యొక్క క్షేమం, ఈ దేశం యొక్క ప్రజల యొక్క క్షేమం, వీటి మీద బీజేపీ పార్టీ పోరాడుతుంది తప్ప కుటుంబ పార్టీలో ఉన్నటువంటి వాటిల్లో ప్రతి దగ్గర ఇలాంటి గొడవలే. ములాయం సింగ్ యాదవ్ గారిని సొంత తండ్రి అయిన అఖిలేష్ యాదవ్ గారు ఏం చేశారు, లేదా ఈ ఫిడలిస్టిక్ భావాలు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ ఇంట్లో ఒక కొడుకు ఒక పార్టీ, ఇంకో కొడుకు ఇంకో పార్టీ. ఈ రకంగా ప్రతి అనివార్య పరిస్థితి ప్రతి కుటుంబ పార్టీలో, ఇప్పుడు జగన్ గారి ఇంట్లో మనం చూస్తాం షర్మిల గారి ఎపిసోడ్, అదే రకంగా కేసీఆర్ గారి ఇంట్లో వీరి ఎపిసోడ్ చూస్తా ఉన్నాం. అయితే 2 రకాలు ఉంటాయండి గొడవలు. ఒకటి పైసల పంచాది, రెండోది పదవుల పంచాది. అంటే రాజకీయం ఇప్పుడు మీ లెక్కలో ఏ పంచాయతీ? ఇప్పుడు కుటుంబం మీ లెక్కలో ఏ పంచాయతీ? పైసల పంచాయతీకి వారు వాళ్ళ పార్టీ తరఫున సీఏగా వృత్తిలో ఉన్న మా దామోదర్ అన్న వారు వెళ్ళినారు, గండ్రమోహన్ రావు గారు ఏదో కాంప్రమైజ్ అయి ఉంటది. రెండోది ఏంటి అంటే పదవుల పంచాయతీ. అంటే ఒక తండ్రి కూతుళ్ళని, అన్నా చెల్లెని, బావా మర్దళ్ళని, లేకపోతే అన్న ఇంకో కజిన్ బ్రదరు, ఇటువంటి గొడవలు వస్తాయా రాజకీయ పదవుల కోసం అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా గమ్మత్తుగా చూస్తా ఉన్నారు కుటుంబ ఎపిసోడ్ ని. అయితే నా ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్, ఇది కేసీఆర్ గారు డైరెక్టర్, కుటుంబ కథా చిత్రం. నేను గతంలోనే చెప్పాను, మీ టీవీలో అనేక టీవీల్లో చెప్పాను. ఈ కుటుంబ కథా చిత్రంలో ఏంటంటే 5th పిల్లర్ వచ్చింది. 4 పిల్లర్స్ ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు సంతోష్ గారితో ఏమైందంటే 5th పిల్లర్ వచ్చింది. సో 4 స్తంభాల ఆట కాస్త 5 స్తంభాలు అయినాయి కాబట్టి ప్రజలకు కొద్దిగా వెగుడు పుట్టినట్టుంది. ఈ కుటుంబం అనేటటువంటిది బాగా పర్కులేట్ అవుతుంది ప్రజలలో. దీన్ని నివారణోపాయంగా కేసీఆర్ గారు ఒక ఎపిసోడ్ తీసుకున్నారు. కవిత గారిని మెల్లిగా మరి వేరే సైడ్ లాంచ్ చేసేటటువంటిది. అంటే ఒక పార్టీ పెట్టి వారి పార్టీ ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయో, సామాజిక తెలంగాణ రాలేదు అనేది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగలేదు అనేది, రైతు బంధు లాంటి విషయంలో కవిత గారు తన స్వయాన కూతురు కావచ్చు, పార్టీలో ఎమ్మెల్సీ బీఫామ్ మీద గెలిచిన ఆవిడ, అదే రకంగా పార్టీలో పనిచేసిన ఆవిడ. చాలా సమస్యలు లేవనెత్తినటువంటి సమస్యలు మాత్రం సహేతుకం ఇది కవిత గారు మాట్లాడినాయి. కాకపోతే ఎప్పుడు మాట్లాడింది, రోగం ఎప్పుడు ఉండే, మందు ఎప్పుడు ఇవ్వాలనే దాంట్లో ఆమె ఫెయిల్ అయిపోయింది. తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్టు అయిపోయింది అది. రెండోది ఏంటంటే, మనము ఈ ఈ ఎపిసోడ్ లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు దశమి అండి. దశమి రోజు సస్పెండ్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారు నిన్న నవమి కాబట్టి నిన్న వారు ఎంత హాట్ కామెంట్స్ చేసినా చర్యలు తీసుకోలేదు. కాబట్టి కేసీఆర్ గారు కూతురు క్షేమం దృష్ట్యానే దశమి రోజు అంటే చెడు చేస్తా కూడా మంచి రోజు చూసారని బాగా చెప్పారు మీరు. ఇదొక ఆర్గ్యుమెంట్. రెండో సార్ ప్లీజ్ ఒక కంక్లూజన్ ఇస్తాను. నరేషన్ అది ఇది అవుతుంది, ఆర్టికులేషన్ అయిపోతుంది. రెండవది ఏంటంటే, నేను ఇది కుటుంబ కథా చిత్రం డైరెక్టర్ అనేది నేను ఎందుకు అన్నానంటే, కేసీఆర్ గారు తప్పకుండా ఇప్పుడు రిటైర్మెంట్ మూడ్ లో ఉన్నారు కాబట్టి తన పిల్లలందరినీ జాగ్రత్తగా ఏదో రకమైనటువంటి ప్రణాళికతోనే ముందుకు పోతా ఉన్నారు. వారి కుటుంబం అంటే అత్యంత ప్రేమ. ఎందుకంటే మనం చూసాం, తెలంగాణ ప్రజల కంటే కూడా ఒక దళితునికి సీఎం పదవి ఇవ్వాలంటే కూడా వర్కింగ్ క్లాస్ బీసీ ఎస్సీ వెళ్ళిపోయాం. ఇప్పుడు రంగనేని మనీష గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంటే ఇది సార్ అసలు చెప్పలేదు, కరెక్టే. మీరు వెళ్ళిపోయారు, అందుకని బీసీసీఎం దగ్గరికి వెళ్ళారు. కవిత దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తాను, కంప్లీట్ చేస్తా. ఇది ఒక్క నిమిషం సార్, మాకు తర్వాత టైం ఇవ్వకండి. ఇప్పుడు ఏదైతే సస్పెన్షన్ లెటర్ ఉందో దాని మీద సిగ్నేటరీస్ ఎవరు ఉన్నారంటే, ఆ లెటర్ హెడ్ కూడా మా పార్టీ లెటర్ హెడ్ కాదండి. గతంలో నేను పార్టీ సెక్రటరీని అనేక సంవత్సరాలు చేసిన, మొన్న పార్టీలో నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా. సో ఆ లెటర్ హెడ్ మరి కేసీఆర్ గారిది కాదు. వారు యూజ్ చేసిన లెటర్ హెడ్ వేరే ఉంటుంది, పార్టీ జెండా వేరుగా ఉంటుంది. ఆగ మేఘాల మీద మరి సోమ భరత్ గారు ఇచ్చినారు, రవీందర్ రావు గారు సంతకాలు పెట్టినారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండగా, పార్టీ ప్రెసిడెంట్ ఉండగా, పార్టీ కార్యవర్గ సమావేశం తీసుకున్న నిర్ణయం కాదు, పార్టీ పోలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం కాదు. వీళ్ళిద్దరు సిగ్నేటరీస్ ఏం పెట్టినారు, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అని పెట్టి ఎండ్ చేసి
కింద వీళ్ళిద్దరు సంతకం చేసినారు. Okay, కేసీఆర్ గారు correct. వీళ్ళు ఎట్లా సంతకం పెడతారు? It's a So, valid legal point, గా శ్రీనివాస్ నేను గారు. చెప్తా ఉన్నా, ఒకవేళ కవిత గారు మాలాంటి లాయర్లను పెట్టుకున్నా As a- లేకపోతే నాలాంటి వాళ్ళని అడిగినా కానీ చెప్తాం ఇది ఎమ్మెల్సీ as a lawyer- గెలిచినారు, ఇది చెల్లనే చెల్లదు. శ్రీనివాస్ గారు, వారు fight చేస్తే, వారు యాజ్ ఎ fight లాయర్ చేయాలనుకుంటే. యాజ్ ఎ లాయర్ యూ మేడ్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అది లెటర్ హెడ్ కాదు, సంతకం పెట్టిన వాళ్ళకి అథారిటీ లేదని చెప్పారు, బాగుంది. సరే, రంగినేని మనీష గారు, బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు గారు, కవిత గారు చేసినటువంటి కంట్రిబ్యూషన్ బీఆర్ఎస్కి చాలా ఎక్కువ, మహిళలకి పర్టికులర్గా జాగృతి అవ్వచ్చు, బతుకమ్మ అవ్వచ్చు. ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందండి మీ పార్టీకి? నమస్కారం.